పూర్తిగా తెల్లవారకుండానే అరుణకి మెలకువ వచ్చింది. మెలకువ రాగానే మొట్టమొదటి ఆలోచన ఈనాడు అతనిని చూడబోతోంది. అతని రూపం, ఫోటోలోని ఆ రూపం కళ్ళ ముందు మెదిలింది. ఇంట్లో చిన్న చిన్న చప్పుళ్ళు. తల్లి నిద్రలేచి కాఫీ పెడుతోంది కాబోలు. పక్కకు తిరిగి చూసింది. సుశీల పక్క ఖాళీగా ఉంది. అది కూడా నిద్రలేచింది. ఆదివారం అయితే ఏడైనా కూడా కళ్ళు తెరవని సుశీల కూడా త్వరగా లేచేసింది. అరుణకి పక్క మీద పడుకుని కళ్ళు మూసుకుని కలలు కనాలనుంది. ఎవరిని గురించి? ఆ ఫోటోలో వ్యక్తిని గురించి. చెల్లెళ్ళు, తమ్ముళ్ళ కంఠాలు వినిపిస్తున్నాయి. తండ్రి ఏదో అంటున్నాడు. అందరూ లేచారు కాబోలు. అరుణకి సిగ్గుగా ఉంది. అందరూ లేచినా తను మహారాణిలా పడుకునుంది. తను మహారాణి కాబోతోంది. రాణివాసం ఆ ఇంటి కోడలు కాబోతోంది. తను కూడా సుందరమ్మగారిలా అందరి మీద అధికారం చెలాయిస్తుందా? చచ్చా! తనలా ఎప్పుడూ చేయదు. అందరినీ సమదృష్టితో గౌరవంగా చూస్తుంది. అరుణ లేచి పక్క చుట్ట చుట్టేసి దొడ్లోకి వెళ్ళింది. తండ్రి పంపు దగ్గర నిల్చుని ట్యూబ్తో తొట్టెలోకి నీళ్లు పడుతున్నాడు. నువ్వు లేనన్నా నేను నీళ్లు పట్టి మొహం కడుక్కుంటాను అంది అరుణ. వద్దమ్మా, ఈరోజు నువ్వు ఏ పని చేయకూడదు. బ్రష్ తెచ్చుకునిరా, నీతో 4 మాటలు మాట్లాడాలి అన్నాడు రామకృష్ణయ్య గారు. అరుణ పేస్ట్ వేసుకుని బ్రష్ నోట్లో పెట్టుకుని దొడ్లోకొచ్చింది. అరుణ, రాత్రి నీతో మాట్లాడడానికే మీ అమ్మ అవకాశం ఇవ్వలేదు. సంబంధం నీకు నచ్చిందా? నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైందా? అడిగాడు నిదానంగా. నాన్న, వాళ్ళు నన్ను ఉద్యోగం మానేయమంటారా? ఏం, మానేయడం ఇష్టం లేదా? అది కాదు నాన్న. పెళ్ళైనా ఎంతమంది ఉద్యోగం చేయడం లేదు? రేడియో ఉద్యోగం అంటే ఎంతో ప్రయత్నం చేస్తే గాని దొరకదు. మన అదృష్టం కొద్దీ తేలిగ్గా దొరికింది. ఉద్యోగం ఎందుకు చేస్తారు? చాలా మట్టుకు డబ్బు అవసరాలకి, అవునా? అడిగారు రామకృష్ణయ్య గారు. అవుననుకో, వాళ్ళకి బోళ్ళంత సంపద ఉంది. ఉద్యోగం అనవసరం అంటారు. అది నాకు తెలుసు. కానీ ఉద్యోగానికి పెళ్లికి ముడెందుకని? రాజాని అడుగు. అతను ఏమంటాడో కనుకో. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో. ఈ పెళ్ళంటూ అయితే వాళ్ళు చెప్పినట్లు వినడంలో సుఖం ఉంది. వాళ్ళు అంటే సుందరమ్మ గారనేగా నీ ఉద్దేశం? ఆవిడ ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకోరనుకుంటా. ఆవిడ మాటకు ఆ ఇంట్లో తిరుగులేదట. ఎవరు చెప్పారు? ఒకరు చెప్పనక్కర్లేదు. నీకు మట్టుకు తెలీదేమిటి? ఆవిడ మాటలను బట్టి చెప్పొచ్చు. లోపలికెళ్ళినప్పుడు లక్ష్మీదేవి గారు కూడా అన్నారు. అరుణా, నువ్వు ఆ ఇంట్లో ఇమడగలవా? వాళ్ళ డబ్బు, హోదా చూసి భ్రమసిపోకు. మీ అమ్మ కేకలేస్తుందని భయపడకు. నీకా పిల్లవాడు నచ్చకపోతే ధైర్యంగా చెప్పు. అంతేగాని ఈ పెళ్లికి తల వంచుకో. నాన్న, వాళ్ళు నన్ను ఉద్యోగం చేయనిస్తే బాగుంటుంది. ఆ విషయం నువ్వు అతనితో మాట్లాడి ఒప్పించు. నేను చెబితే బాగుండదు అన్నారు రామకృష్ణయ్య గారు. అరుణని తలంటుకోమని సావిత్రమ్మగారు బలవంతం చేసింది. అరుణ వద్దని మొండికేసింది. కథల్లోనూ సినిమాల్లోనూ లాగా ఈ పెళ్లి చూపులు. పైగా తలంటుకుని పూలజడ కూడా కుట్టుకోమంటుంది కాబోలు. అమ్మా, నువ్వు ఇలాంటి అలంకారాలు చేసుకోమంటే నేను విన్ను. మామూలుగా ఆఫీసుకు వెళ్ళినట్లుగానే ఉంటాను. ఆ పైన నీకు కోపం వచ్చినా ప్రయోజనం ఉండదు అంది అరుణ తీవ్రంగా. అదేంటే, పెళ్లి చూపులంటే ఒక మంచి చీర కట్టుకోరా, కాస్త షోక్ చేసుకోరా. నన్నైతే ఎదిరిస్తున్నావు. నిన్న సుందరమ్మ గారు పొట్టు చీర కట్టుకోమంటే కట్టుకోలేదా? వాళ్ళు పరాయి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని. అవునే, ఈరోజు పరాయి వాళ్ళు, రేపు మీ అత్తగారింటి వాళ్ళు. వాళ్ళకి లొంగుండాలి, వాళ్ళని గౌరవించాలి. ఇటొచ్చి తల్లిని కాబట్టి, పుట్టింటి వాళ్ళం కాబట్టి మా అచ్చటా ముచ్చటా తీరనక్కర్లేదు. అంతే తల్లి, ఆడపిల్లలందరూ అంతే. ఇంత దండకం దేనికి? పట్టు చీర కట్టుకోమంటావా? పూల జడ కుట్టుకోనా చెప్పు. తల వంచుకుని నేల మీద కూర్చోనా? అడిగింది అరుణ ఉక్రోషంతో. ఏం లేదు, సిల్కు చీర కట్టుకో. తల్లో మల్లెపూలు పెట్టుకో చాలు అంది సావిత్రమ్మ. సాయంత్రం 4 అయ్యేటప్పటికి ఇల్లంతా సర్ది ముందు వాకిట్లో కుర్చీలు వేశారు. ముందు వాకిట్లో చల్లగా ఉంటుందని పూలపందిరి దించారు. జోకా మల్లెతీగ వల్ల గొంగళి పురుగులు వస్తున్నాయని సావిత్రమ్మ గారు ఎంత గొడవ చేసినా ఆ పందిరి తీసేయక అలాగే ఉంచారు రామకృష్ణయ్య గారు. ముందు హాల్లో అయితే సుందరమ్మ గారి చక్రాల కుర్చీ గుమ్మం దాటలేదు. అందుకని పందిరి కిందనే కేన్ కుర్చీలు వేసి పెళ్లి చూపులకు ఏర్పాటు చేశారు. సావిత్రమ్మ గారు ఇంట్లో చేసి హోటల్ నుంచి తెప్పించి ఇట్లా అట్లా 5 రకాల పలహారాలు తయారు చేసింది. క్రిందటి రోజు పలహారాల రకాలు ఆ బుట్టలు చూసాం. తాము కూడా వియ్యాలవారితో సరితూగాలని ఆమెకి ఆతృతగా ఉంది. 4:15 అయ్యేటప్పటికి కారు గేటు ముందు ఆగింది. ఆ గేట్లోంచి కారు లోపలికి రాదు. వెనకాల డిక్కీ మాదిరిగా ఉన్న అరలోంచి చక్రాల కుర్చీ కిందకి దించి అందులో సుందరమ్మ గారిని ఎత్తి కూర్చోబెట్టారు. మనవడు, కొడుకు కలిసి. పొడవుగా బలంగా ఉన్న ఆ యువకుణ్ణి మొదటిసారి కిటికీలోంచి చూసింది అరుణ. సుందరమ్మ గారిని కుర్చీలో కూర్చోబెట్టి
వంగి పాదాల మీద పొట్టిచీర కుచ్చెళ్లు సర్దుతోన్న విశాలమైన వీపుని చూసింది మొదట. వంగినవాడు లేచి నిల్చుని మామ మీదకు ఒరిగి ఏదో అంటున్నాడు. పక్కనుంచి కనిపించిన ఆ ప్రొఫైల్ని కన్నార్పకుండా చూసింది. హృదయం ఒక్కసారి రెక్కలు విచ్చుకుని ఎగిరిపోతోంది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎడం కణత గబగబా అదురుతోంది. అరచేతుల్లో తడి, పై పెదవి మీద సన్నని చెమట. తనకి ఉద్రేకం కలిగినప్పుడు, భయంగా ఉన్నప్పుడు కలిగే లక్షణాలవి. ఒక్క క్షణం పాటు అరుణకి భయం వేసింది. ఇది కల, నిజమా అన్న సందేహం కలిగింది. తనలో ఇన్ని ఆశలు రేపి, ఇన్ని ఊహలు కలిగించి తీరా పిల్ల నచ్చలేదంటే తను ఏమైపోతుంది? మనసు ఎందుకిలా ఊగిసలాడుతోంది? తల్లి తండ్రి ఎదురెళ్ళి తీసుకొస్తున్నారు సుందరమ్మ గారిని. ఎక్కడా నా మనవరాలేది? అమ్మ అరుణ, బయటికి రా పిలుస్తున్నారు సుందరమ్మ గారు. నేను తీసుకొస్తాను పిన్నిగారు, మీరు కూర్చోండి చెబుతున్నారు సావిత్రమ్మ గారు. ఎవరో ఎందుకమ్మా, నీ కూతుర్ని తీసుకెళ్లిపోయే మొనగాడు రానే వచ్చాడు అంది సుందరమ్మ గారు. సుశీల, అక్కని తీసుకుని రామ్మా అన్నారు రామకృష్ణయ్య గారు నెమ్మదిగా. అక్క, బయటికి రావే, బావ సినిమా హీరోల్ని మించిపోయాడు. భలే బాగున్నాడు, పద రెక్కపుచ్చుకుని తీసుకెళ్ళనా అల్లరిగా అడిగింది సుశీల. నోర్మి అంది అరుణ మందలింపుగా. ఇద్దరూ బయటకొచ్చారు. అరుణ తండ్రి పక్కగా కూర్చోబోయింది. అక్కడ కాదు, ఇలా నా పక్కకొచ్చి కూర్చో. మీ ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి చూడాలని రాత్రి నుంచి ఉబలాట పడిపోతున్నాను. ఏది, మా రాజా పక్కన నిల్చో. పర్వాలేదు, భుజాలు దాటావు. అంతకు మించి అయితే బాగుండేది కాదు. ఏమమ్మా సావిత్రి, ఎలా ఉంది జంట? నీ అల్లుడు నచ్చాడా? గబగబా మాట్లాడేస్తోంది సుందరమ్మ గారు సంతోషంగా. నమస్తే అన్నాడతను నెమ్మదిగా. అరుణ ఉలిక్కిపడి నమస్తే అంది మరీ మెల్లగా. చూసారా, అప్పుడే కబుర్లు మొదలుపెట్టారు. నేను చెప్పలేదు నాకు నచ్చింది అంటే నా మనవడ కూడా నచ్చుతుందని. ఏవండి, ఎలా ఉంది జోడు? అందంగా లేదు అడుగుతున్నారు తాతగారిని. సుందరమ్మ గారి మాటల గలగలలో ఎవరికీ మాట్లాడే అవకాశం కనిపించలేదు. అరుణ కులుకుల్లోంచి అతని వంక చూసింది. అతను తనని పరీక్షగా చూస్తున్నాడు. అరుణకి సిగ్గుగా, భయంగా ఉంది. రోజూ బస్సుల్లో, రేడియో స్టేషన్లో అనేక మంది మగవాళ్లని, యువకుల్ని చూస్తోంది. వారెవ్వరూ తనలో ఇటువంటి సంకోచాన్ని, అలజడిని కలిగించలేదు. రేడియోలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? 6 నెలలైంది, ఇంకా పర్మనెంట్ కాలేదు. జాబ్ కంటిన్యూ చేస్తారా అడిగాడతను. అరుణ అతని కళ్ళల్లోని భావాల్ని చదవడానికి ప్రయత్నిస్తోంది. అతనికి తను ఉద్యోగం చేయడం ఇష్టం లేదా? సావిత్రమ్మ, మీ అమ్మాయికి తల్లి చాలుస్తుందని ఆశ పెట్టుకున్నాను అంటోంది సుందరమ్మ గారు. మా ఇంట్లో ఈ వైపు ఆ వైపు కూడా గంపెడు సంతానం పిన్నిగారు, ఆ విషయంలో మీకేం భయం లేదు అని తల్లి బదులు చెప్తుంటే అరుణ ఒళ్ళంతా సిగ్గుతో కందిపోయింది. ముఖం పైకి ఎత్తలేకపోయింది. ఈ పెద్దవాళ్ళు ఇంత బాహాటంగా ఎలా మాట్లాడుతున్నారు? సంతలోకి వెళ్లి ఏ ఆవుని ఎన్ని ఈతలు ఈనుతుందో అని బేరం చేసి బాగోగులు నిర్ధారించినట్లు తమ ఇద్దరినీ ఎదురుగా పెట్టుకుని ఎలా మాట్లాడగలుగుతున్నారు? కేవలం పిల్లల్ని కంటానికి, అందులో ఎక్కువ మంది కనే సామర్థ్యం తనకి ఉందని ఎంచి ఎన్నిక చేసుకుంటున్నారా? తనేం సంతలో కొనుగోలు చేసే గుడ్డా? ఆ సంభాషణ అతనికి సిగ్గుగా లేదా? అతను పత్రిక తిరిగేస్తున్నాడు. ఆడవాళ్ల మాటల్లో తనకి సంబంధం లేదు అన్నట్టు. తాతగారు, తన తండ్రి మెల్లమెల్లగా రాజకీయాల్లో పడుతున్నారు. లక్ష్మీదేవి గారు సుశీల్ని ఏదో అడుగుతోంది. లక్ష్మి, కారులో పళ్ళు, పువ్వులు, పళ్ళెం పట్రా, ఆ అమ్మాయికి బొట్టు పెట్టి పళ్ళివ్వు. మళ్ళీ ఆజ్ఞ. లక్ష్మీదేవి గారు కుర్చీలోంచి లేచింది. వెంట సుశీల కూడా వెళ్ళింది. ఓ పళ్ళెంలో మల్లెపూల దండలు, మరో పళ్ళెంలో పసుపు, కుంకుమ. వెనక డ్రైవర్ పళ్ళబొట్టలు తెస్తున్నాడు. ఇవన్నీ ఎందుకండి? మొహమాటంగా అంది సుందరమ్మ గారు. మా పిల్ల కోసం తెచ్చుకున్నాం. లక్ష్మి, సావిత్రమ్మకి బొట్టు పెట్టి పువ్వులు, పసుపు, కుంకుమ అప్పచెప్పు. ఈ లోపల సుశీల, సావిత్రమ్మ పలహారాలు తేవడానికి వెళ్లారు. పలహారం చేస్తూ, ఆ అమ్మాయికి వంటొచ్చా? ఊరికే అడిగాను. అది మా ఇంట్లో వంట చెయ్యాలని కాదు, ఆడపిల్ల కదా, పనిపాట్లు అన్నారు సుందరమ్మ గారు. మరుణ కంటే సుశీలకి పనిపాట్లు బాగా వచ్చు. ఈ స్వీటు అది చేసిందే. అట్లానా? మిగతా పిల్లలంతా ఏరి? వరసన మిగతా 4 పిల్లల్ని పరిచయం చేసుకున్నారు సుందరమ్మ గారు. సావిత్రి, మీ ఇల్లు, నీ పిల్లల్ని చూస్తే ముచ్చటగా ఉంది. పిల్లలందరూ రత్నాల్లా ఉన్నారు. ఆడదానికి భర్త ప్రేమ, గంపెడు సంతానం, ఇవే ముఖ్యం. నాకు మరో 4 మనవలుంటే నీ ఆడపిల్లలందరికీ చేసుకునుందును. పిల్లలు చక్కగా ఉన్నారు అంది సుందరమ్మ గారు. అంతా మీ వంటి పెద్దల దీవెన అంటూ పొంగిపోయింది సావిత్రమ్మ. అరుణకి సుందరమ్మ గారి స్వభావం తమాషాగా ఉంది. క్రితం రోజు తల్లిని గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. ఈ రోజు తల్లిని తెగ ఎత్తేస్తోంది. ఒరే రాజు, అమ్మాయి ఎలా ఉందిరా, నీకు నచ్చిందా అడుగుతోంది.
ఇంతమందిలో అతను తన ఇష్ట అయిష్టాలను ఎలా చెబుతాడు? సావిత్రి, నిన్న మీ ఆయనకు చెప్పాను. లాంఛనాలకి పిల్లని చూడ్డానికి వచ్చాం. మాకు పిల్ల నచ్చింది. వచ్చే నెలలో లగ్నాలు పెట్టుకుందాం అంది సుందరమ్మ గారు. అంత త్వరగానా? పెళ్ళిళ్ళు ఎప్పుడూ శుభస్య శీఘ్రం అన్నారు. రేపు సాయంత్రం కారు పంపుతాను. నువ్వు పిల్లలు అంతా రండి. నా మనవరాలికి చేయించిన నగలు అవి చూద్దురు గాని. ఈ వారంలో మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకుందాం. ఏమండి, మీరేమంటారు అంటూ తాతగారిని అడిగారు. తాతగారు చిరునవ్వు నవ్వారు. ఏరా ఆనందం, నువ్వేమంటావ్? ఫైనల్లో లగ్గాలు పెట్టుకుందామా? అమ్మా, అవన్నీ నీ ఇష్టం, నీ మనవడిష్టం. నన్ను పెళ్లికి పిలిస్తే వస్తాను, లేదంటే హాయిగా క్లబ్బుకు వెళ్ళిపోతాను అన్నాడు ఆనందం గారు నవ్వుతూ. చూసావా సావిత్రి, ఇది వాళ్ళ వరస. వాడట వాడి కొడుకు పెళ్లికి నేను పిలిస్తే వస్తాడట. మా ఇంట్లో మగవాళ్ళంతా ఇదే తంతు. అయ్యో పిన్నిగారు, మా ఇంట్లోనూ ఇదే గొడవ. మీరు పిలిచి పిల్లని అడిగారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈయనగారు సంబంధాలు వెతుకునా? సావిత్రమ్మ గారు, సుందరమ్మ గారు ఆడవాళ్ల కష్టాల గురించి కాసేపు వాపోయారు. గంటన్నరలో సుందరమ్మ గారు సావిత్రి రామకృష్ణుల చేత అన్ని విషయాలు ఒప్పుకునేటట్లు చేసింది. సావిత్రమ్మ గారు సుందరమ్మ గారి ప్రియ శిష్యురాలైపోయింది. మేమిక లేస్తాం సావిత్రి. మాతో పాటు అమ్మాయిని తీసుకువెళతాం. అక్కడ కాసేపున్నాక నా మనవడొచ్చి దించుతాడు. దారిలో వాళ్ళిద్దరూ విషయాలేమైనా ఉంటే మాట్లాడుకుంటారు. అలాగే, అది మీ పిల్ల, నన్ను అడగనక్కర్లేదు. మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్ళండి అంది సావిత్రి. నుంగంబాకం ఇంటికి వెళ్ళాక అరుణ ఒక అరగంట సేపు కూర్చుంది. సుందరమ్మ గారు పక్కన కూర్చోబెట్టుకుని, అరుణ, నా మనవడు నీకు నచ్చాడా అని అడిగింది క్రితం రోజులాగానే. వారిని అడిగారా? నువ్వే అడుగు నవ్వింది సుందరమ్మ గారు. లోపలికి వెళ్ళి మనవణ్ణి గొంతెత్తి పిలిచింది. ఒరే రాజా, రాజాబాబు, ఇలా ఒకసారి రా అంటూ. అతనొచ్చాడు. అరుణ గబాలను లేచి నిల్చుంది. నువ్వు లేవకు బాబు, ఈ పక్కన కూర్చో. అరుణ నిన్ను అడగమంటోంది, నీకు తను నచ్చానా లేదా అని. ఏం చెప్పమంటావు? తనకి నచ్చానో లేదో అడిగావా? ప్రశ్నించాడు అతడు గడుసుగా. అయితే మీరిద్దరూ అలా బీచ్కెళ్ళి మీ సందేహాలు తీర్చుకోండి. వస్తూ అరుణని ఇంట్లో దించిరా. 9 దాటకుండా వచ్చేయ్. అలాగే. నువ్వు వస్తేనే గాని నేను భోంచేయను. గ్రానీ, నువ్వు నాకు విషయం చెప్పాలా? 9 కాకుండా వచ్చేస్తాను. కమాన్ అరుణ అంటూ లేచాడతను. రేపు 5ంటికి కారు పంపుతాను. మీ అమ్మ, పిల్లలు అంతా రండి. నాన్నగారిని కూడా తీసుకునిరా. అలాగేనండి. తాతగారు, నేను వాళ్ళకి చెబుతాలే. మీరిద్దరూ వెళ్ళిరండి. ఆయన ఫియట్ కారు తీసుకొచ్చాడు మెట్ల దగ్గరకు. ఇది 3వ కారు. ఇంకా ఎన్ని కార్లున్నాయో అనుకుంది అరుణ. ముందు డోరు తెరిచి పట్టుకున్నాడు. అరుణ డ్రైవింగ్ సీటు పక్కన కూర్చుంది. మనసులో భయంగా, ఉత్సాహంగా, గర్వంగా ఉంది. ఇక నుంచి ఇతని పక్కన తను ఇలా వెళుతూ ఉంటుంది. ఈ కారు తంది. యువకుడు తనవాడు. ఈ ఇల్లు తంది. ఒక్క 24 గంటల్లో తన జీవితం ఎంత ఎదిగిపోయింది, ఎంత మార్పు వచ్చింది. బీచ్కి వెళదామా అడిగాడతను. మీ ఇష్టం. గ్రాని తీసుకెళ్ళమందిగా. మీకు వెళ్ళాలని లేదా అడిగింది అరుణ. అది కాదు, నీకిష్టం ఉందో లేదోనని. మీకిష్టం లేదా తిరిగి ప్రశ్నించింది. అతను పక్కున నవ్వాడు జవాబుగా. బీచ్లో అతను కారు దిగలేదు. తలుపు తెరిచి కాలుతో కారు డోర్ని తన్ని పెట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, నన్ను చేసుకోవడం నీకిష్టమేనా? మీకు? మా గ్రానీకి నచ్చితే నాకు నచ్చినట్లే. అందుకనే పెళ్లి చూపులకొచ్చాను అన్నాడతను. ఏంటి మనిషి ఇలా మాట్లాడతాడు? అతనికి తన చేతిని స్పృశించాలని అనిపించడం లేదా? తనకి అతన్ని తాకాలని, ఆ భుజం మీద చెయ్యి వెయ్యాలని అనిపిస్తోందే. మీరు నాకు నచ్చారు అంది అరుణ తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతూ. ఐఆమ్ వెరీ గ్లాడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడతను అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఎందుకని? నీకు నేను నచ్చినందుకు. అంటే మీ ఇష్టాలతో పనిలేదా? అది కాదు పాయింట్. ఇది వరకు ఒకళ్ళిద్దరు అమ్మాయిలు నా కంటికి పర్వాలేదనిపించారు. కానీ గ్రానికి నచ్చలేదు. కాస్త నిరుత్సాహపడ్డాను. ఈసారి నువ్వు అందరికీ నచ్చావు. మీకు నచ్చిన అమ్మాయిని ఎలా వదులుకున్నారు? ప్రశ్నించింది అరుణ. ఆ ప్రశ్నలో కొంత జలసీ కూడా మిళితమై ఉంది. గ్రానికి ఇష్టం లేదు కనుక. మీ మామగారికి ఇష్టం లేని పని మీరు చేయరా? ఇంతవరకు చేయలేదు. గ్రానీని హర్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇక ముందు? ముందు కూడాను. నాకు గ్రానీ అంటే చాలా ఇష్టం. గ్రానీకి నేనంటే ప్రాణం. ఆ విషయం నాకు తెలుసు. అరుణ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నాకు చాలా హాయిగా ఉంది. అరుణ, నీ పేరు కూడా చాలా స్వీట్గా ఉంది. తన భుజం చుట్టూ చేయి వేసి అన్నాడతను. అరుణకి ఆనందంగా ఉంది. కానీ ఎక్కడో అసంతృప్తిగా ఉంది. నీకోసం నేను అన్నీ వదులుకుంటాను అని అతను అనడం లేదు. అతనికి జీవితంలో గ్రానీ అతి ముఖ్యమైన వ్యక్తి. గ్రానీకే ప్రథమ స్థానం. ఆ స్థానం తను క్రమక్రమంగా సంపాదించుకోవాలి.
8:30 కల్లా అరుణని గేటు గుమ్మం దగ్గర దించాడు. అతను లోపలికి రాలేదు. గుడ్ నైట్ అరుణ. హ్యావ్ స్వీట్ డ్రీమ్స్. రేపొస్తానుగా అంటూ వెళ్ళిపోయాడు. మరునాడు సోమవారం రేడియో స్టేషన్‌కి 10:00కల్లా వెళ్ళింది. ఆమెకి లోకమంతా కొత్తగా, అందంగా కనిపిస్తోంది. తనకి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం ఎవరికన్నా చెప్పాలనుంది. పైకి చెప్పాలంటే సిగ్గుగా, సంకోచంగా ఉంది. 11కి ప్రోగ్రాం ఆఫీసర్ మీటింగ్ నుంచి రూమ్‌కొచ్చాడు. అరుణ ఆ వారపు చార్ట్ చూస్తోంది. హలో అరుణ, మై స్వీట్ గర్ల్ అన్నాడు భాస్కర్ జోవియల్‌గా. అరుణకి ఒక క్షణం సిగ్గు ముంచుకొచ్చింది. తన పెళ్లి నిశ్చయమైందని అప్పుడే తనకెలా తెలిసింది? గుడ్ మార్నింగ్ సార్ అంది అరుణ పేదాలు బిగబట్టి. అరుణ, ఈ నెలాఖరులో మనకి ప్రయాణం పడిందోయ్ అన్నాడు భాస్కర్ కారాకెళ్ళి బొగ్గులో పెట్టుకుంటూ. అరుణ ప్రశ్నార్థకంగా చూసింది. మా బాబాయ్ నిన్న హౌరాలోంచి ఊడిపడ్డాడు. ఆయనకి 8 మగపిల్లల తర్వాత ఒక ఆడపిల్ల. దానికి సంబంధం నిశ్చయం అయిందట. వరుడు డాక్టరు. పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలట. ఏ ఊళ్ళో? అరే, మాది కోనసీమ అని నీకు తెలీదా? కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర. మా బాబాయ్కి నేల మీద కాలు నిలవడం లేదు. 3 రోజుల పెళ్ళట. ఇంకా ఈ రోజుల్లో కూడా 3 రోజుల పెళ్ళా? డబ్బుంటే సరే 100 రోజుల పెళ్లి కూడా చేయొచ్చు. ఒక రోజున భరతనాట్యం, మరో రోజున పాట కచేరీ, అది ప్రోగ్రాం. బాగుంది. ఇంకా విను. ఈ రోజుల్లో పాట కచేరీ ఎవరికి కావాలి? లలిత సంగీతం పెట్టించమన్నాను. ఎగిరి గంతేశాడు. మన రేమోలాని, నిన్ను, మన వాళ్ళు ముగ్గురు, నలుగురిని ఆర్కెస్ట్రా వాళ్ళని పట్టుకొస్తానని చెప్పాను. నన్నా? ఏం? నువ్వు భావగీతాలు పాడు. మన రెమోలా సినిమా పాటలు దంచుతుంది. నేనుగాక మొత్తం 6 వస్తామని చెప్పాను. నువ్వు పల్లెటూరి పెళ్ళిళ్ళు చూడలేదు కదా, చాలా సరదాగా ఉంటుంది. నన్ను మా వాళ్ళు పంపుతారో లేదో? నాన్సెన్స్. ఎందుకు పంపరు? ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే పంపరా? నేను చెప్పానని చెప్పు మీ నాన్నగారితో. పెళ్ళింకా 22 రోజులుంది. మీ అందరికీ మెయిల్లో బుక్ చేయించేందుకు డబ్బు కూడా ఇచ్చి వెళ్ళాడు. నన్ను వదిలేయకూడదు అడిగింది అరుణ. తనకి పెళ్లి నిశ్చయమైంది. సుందరమ్మ గారు వెళ్ళనిస్తారో లేదో? ఒకవేళ ఆమె వద్దంటే? వద్దనడానికి ఆవిడెవరు? ఇంకా పెళ్లి కాకుండానే వాళ్ళ మాట వినాలా? అరుణ ఆలోచనలో పడింది. అరుణ, వైతాళికుల్లో లేనివి మార్క్ చేసిస్తాను. నువ్వు రెమోలా ప్రాక్టీస్ చేయండి. రెమోలాని సినిమా పాటలు ఒక అరడజను విడిగా ప్రాక్టీస్ చేయమంటాను. మన అమరేశ్వరరావు, నువ్వు కొన్ని డ్యూయట్స్ పాడొచ్చు. అరుణ ఎటూ చెప్పలేకుండా ఉంది. ఇది అఫీషియల్ డ్యూటీ కాదు. రాను అని నిరాకరించే స్వతంత్రం తనకుంది. కానీ భాస్కర్ తనని ఎంతో ఆప్యాయంగా చూస్తాడు. అనేకసార్లు తను తప్పులు చేస్తే బయటపడకుండా కప్పాడు. తన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ 6 నెలలన్నా కాకుండా స్వతంత్రంగా ప్రోగ్రామ్స్ నడిపే స్వేచ్ఛిచ్చాడు. ఆఖరికి రికార్డింగ్ కూడా తనకి వదిలేస్తూ ఉంటాడు. కాన్ఫిడెన్స్ రావాలని. మా నాన్నగారికి చెబుతాను. ఆయన ఏమంటారో కనుక్కొని నేను చెప్పానని చెప్పు. కోనసీమ ఇంటీరియర్‌కి వెళ్లి చూసే అవకాశం నీకు మళ్ళీ రాదు. రాజమండ్రి నుంచి లాంచీ మీద బొబ్బర్లంక రేవుకి, అక్కడి నుంచి టాక్సీలవి ఏర్పాటు చేస్తారు. అరుణ, ఆ ఏరియా చాలా అందంగా ఉంటుంది. మనవాళ్ళు కూడా కేరళలాగా ఇంప్రూవ్ చేస్తే కోనసీమ టూరిస్ట్ సెంటర్ అవుతుంది. రైలీలో జగన్మోహిని పాలరాతి విగ్రహం చాలా బాగుంటుంది. ఒకవైపు జగన్మోహిని, మరోవైపు విష్ణుమూర్తి. నువ్వు చూసి తీరాలి అన్నాడు భాస్కర్. అతనికి ఉత్సాహం గనుకొస్తే పట్టుకోవడం కష్టం. అదీగాక అతని మనసులో ఒక అభిప్రాయం ప్రవేశించిందా, అది పురుగులా తొలుస్తుంది. కార్యరూపం దాల్చేదాకా నిద్రపోడు. ఆ విషయం అరుణకి బాగా తెలుసు. ఇంకా ఈ రోజుల్లో కూడా పెళ్ళిళ్ళు ఇంత హడావిడిగా చేస్తున్నారు. మీ బాబాయ్ గారికి పిల్లలెంతమంది అన్నారు? అడిగింది అరుణ ఆలోచించుకునే వ్యవధి కోసం. మా బాబాయ్ పంచాయతీ సమితి ప్రెసిడెంటు. బాగా మస్తుగా కొబ్బరి తోటలు, పొలాలున్నాయి. కొడుకులందరికీ కట్నం పేరున తలో 10 ఎకరాల కొబ్బరి తోటలు గుంజి అందులో కూడా బాగా సంపాదిస్తున్నాడు. ఈ అల్లుడికి ₹1,00,000 కట్నం ఇస్తున్నాడు. అమ్మో, లక్షే? అంత డబ్బే? ఈ రోజుల్లో డాక్టర్లకి 1,00,000 మామూలే. అది కూడా లోపాయికారిగా ఇవ్వాలి. మీ చెల్లెలు చదువుకోలేదా? బిఏ పాస్ అయింది. దాన్ని కింద నడవనివ్వరు. మా బాబాయ్ గారాబం. మరో ఆడపిల్లయితే ఎందుకు పనికిరాకుండా పోను. దానికి చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. రాజమండ్రిలో దాని చదువు కోసం కాపురం పెట్టి చదివించారు. అతని మాటలను బట్టి భాస్కర్కి ఆ చెల్లెలంటే చాలా ఆపేక్ష అని గ్రహించింది అరుణ. పేరు? పద్మావతి. నేను పద్మ అని పిలుస్తాను. నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకో తెలుసా? అరుణ తలెత్తి చూసింది అతని కళ్ళల్లోకి. మా పద్మ పోలికలు నీలో చాలా ఉన్నాయి. అది చామంచాయిగా ఉంటుంది. వెనక నుంచి చూసి చాలాసార్లు నువ్వు మా పద్మవేమో అనుకుంటూ ఉంటాను. దానికి కూడా నీలానే పెద్ద జడ అన్నాడు భాస్కర్. టికెట్లు రేపు తెప్పిద్దురు గాని రాత్రికి నాన్నని అడుగుతాను. ఆల్ రైట్.
లెటర్స్ స్టార్ట్ అవర్ రొటీన్ అంటూ లెటర్స్, కాంట్రాక్ట్లు వాటిలో పడ్డాడు భాస్కరం. ఆ పూట అరుణకాంత పనిలేదు. శనివారం నాటి డ్రామాకి సౌండ్ ఎఫెక్ట్స్ మిక్స్ చేయాలంటే పక్కన భాస్కర్ ఉండాలి. లేకపోతే ఎఫెక్ట్స్ సెక్షన్ ఇంజనీర్ ఒప్పుకోడు. ఈ టాక్ చదివి చూడు, ఎవరో బుద్ధిమంతుడు వృద్ధిలోకి రాదగ్గవాడు ముందుగానే స్క్రిప్ట్ రాసి పంపాడు అంటూ టాక్ కవర్ అరుణ టేబుల్ మీదకి గిరాటు పెట్టాడు భాస్కర్. అరుణ కవర్ విప్పింది. అరుణ తన దృష్టిని స్క్రిప్ట్ మీద లగ్నం చేయలేకుండా ఉంది. ఆ అక్షరాల వెనుక రాజా ముఖం కనిపిస్తోంది. అతను సాయంత్రం కనిపిస్తాడా? రేపు వస్తావుగా అంటూ అడిగాడు. అతనికి కూడా తనని చూడాలని తహతహగా ఉందా? పొడుగ్గా కడ్డీలా ఉన్న అతని రూపం పదే పదే అరుణని మురిపిస్తోంది. అతని కళ్ళు అచ్చు అమ్మమ్మగారి కళ్ళలాగానే ఉన్నాయి. కొద్దిగా ఎదిగిన క్రాఫింగ్, మరీ గిరజాల కాదు. మీసాలు ఎలా ఉన్నాయి? అరుణ జ్ఞాపకం చేసుకుంటోంది. డ్రూపింగ్ మీసాలు రెండు పక్కలా వాలున్నాయి. ముఖం మీద పడుతోన్న ఆ ఒత్తైన క్రాఫింగ్ పైకి తొయ్యాలని తనకి ఎన్నిసార్లు అనిపించిందో. ఈ ప్రేమ భావాల్ని ఎక్కడైనా లెక్కిస్తారా? ఇది ప్రేమ. 2 రోజుల క్రితం కనీ విని ఎరుగని ఒక వ్యక్తిని ఇన్నిసార్లు తలుచుకోవడం సాధ్యమా? పెళ్లితో ఆడపిల్లకు స్వేచ్ఛ పోతుంది అంటారు. తనకి స్వేచ్ఛ కావాలని అనిపించడం లేదు. అతని చేతుల్లో బందీ అవడంలో ఎంతో హాయి ఉందనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా పెళ్లి అన్న భావాలు రాని తనకి 2 రోజుల్లో ఇన్ని ఆలోచనలు ఎలా కలుగుతున్నాయి? చదువుకున్నవాడు, అందమైనవాడు, మంచి పొజిషన్లో ఉన్నవాడు భర్తగా లభిస్తే ఏ ఆడపిల్ల వద్దంటుంది? తనకి ఇల్లు, భర్త, సంసారం కావాలి. ప్రేమ కావాలి. తనని ప్రేమించే వ్యక్తి, తన చేత ప్రేమించబడే వ్యక్తి కావాలి. తనకి అదృష్టం కొద్దీ రాజా లభించాడు. అతని కోసం తను ఏదైనా చేస్తుంది. ఏ అరుణ, ఏంటా పరధ్యానం? 2 సార్లు పిలిచాను. భాస్కర్ కంఠంతో ఈ లోకంలోకి వచ్చి పడింది. ఆ స్క్రిప్ట్ పూర్తి చేశావా? ఒక్క నిమిషం, తల దిమ్ముగా ఉంది. అబద్ధవాడింది. సారీ సార్, 5 నిమిషాల్లో ముగించేస్తాను. అది పూర్తి చేస్తే మిక్సింగ్కి వెళదాం. 1 గంటకే రికార్డింగ్ ఉందనుకుంటాను అడిగాడు భాస్కర్. అవును, 2ంటికి స్టూడియో కావాలట టామిల్ వాళ్ళకి. ఈ లోపల టాక్ ఫినిష్ చేసుకోవాలి. అయితే నువ్వు స్టూడియో వేటలో ఉండు. ముందుగా వెళ్ళి ఇన్ఛార్జిని పట్టుకో. లేకుంటే ఆ స్టూడియో మరొకరికి ఇచ్చేస్తారు. 2ంటికి ఇంటికి వెళతాను సార్. సాయంత్రం నాకేం డ్యూటీ లేదుగా. ఏం? మా వాళ్ళంతా సినిమా ప్రోగ్రాం పెట్టారు. మొన్న శనివారం ఆలస్యమైంది. టాక్ రికార్డ్ చేసేసి వెళ్ళిపో. రేపు వస్తూ మీ నాన్నగారు నొప్పించు అన్నాడు భాస్కర్ క్యాంటీన్ వైపు దారి తీస్తూ. భాస్కర్ డ్యూటీ టైంలో సగభాగం క్యాంటీన్లోనే గడుపుతుంటాడు. భాస్కరే కాదు, రేడియో స్టేషన్లో చాలా మటుకు ఆఫీసర్లు, స్టాఫ్ ఆర్టిస్టులు ఎక్కడా దొరకపోతే క్యాంటీన్లోనే వెతికి పట్టుకోవచ్చు. ఆరగా గంటకొకసారి టీ తాగడం రేడియో జీవితంలో ఒక అంతర్భాగం. ఆనాటి టాకరు పాతవాడే. ఆయనకు రేడియో ట్యాక్స్ కొట్టిన పిండి. వస్తూనే ఆ టాకర్ని వెంటేసుకుని 5వ నెంబర్ స్టూడియోలోకి దారి తీసింది అరుణ. రేడియో స్టేషన్లో మ్యూజికల్ చైర్స్లోని కుర్చీల కోసం పరిగెత్తినట్లు రికార్డింగ్ కోసం ఖాళీ స్టూడియోల వెంట పరిగెత్తడం అందరికీ అలవాటు. మొదట్లో అరుణ స్టూడియో ఖాళీ అవుతుందేమోనని ఎదురు చూస్తూ కూర్చునేది. రాను రాను అనుభవం పెరిగి జబర్దస్తిగా స్టూడియో ఆక్రమించుకుని పని పూర్తి చేసుకోవడం నేర్చుకుంది. 2:30 అయ్యేసరికి అరుణ పని పూర్తయింది. డ్యూటీ టేబుల్ దగ్గర టాకర్కి చెక్ ఇప్పించింది. భాస్కర్ దగ్గర నుంచి ఎండార్స్మెంట్ తీసుకుని స్క్రిప్టు, టేపు లాకర్లో జాగ్రత్త చేసి రేడియో స్టేషన్ గేట్లు దాటి బస్టాండ్లో నిల్చుంది బస్ కోసం. శనివారం ఈ టైంకి తనకేమీ తెలీదు. రాజా అనే ఒక వ్యక్తి ఉన్నాడని కానీ, సుందరమ్మ గారి ఉనికి కానీ తనకి తెలీదు. కానీ ఈరోజు తన ఆలోచనలన్నీ ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కనుచూపు మేర వరకు పరుచుకునున్న ఆ సాగర తరంగాల వలె ఉన్నాయి. తనకి తటస్థపడిన ఆ వ్యక్తి గురించిన ఆశలు, ఆలోచనలు పరధ్యానంగా సముద్రం వంక చూస్తూ ఎక్కడికో పరిభ్రమిస్తోన్న మనోనేత్రంతో రాజాని గురించి ఆలోచిస్తున్న అరుణ పక్కన కారు ఆగడం, డ్రైవర్ కారు తలుపు తెరిచి బయటికి దిగి సెల్యూట్ చేయడం ఇవేమీ గమనించలేదు. అమ్మగారు ఆ పిలుపుకి తల తిప్పి చూసింది. మొన్నటి డ్రైవర్ మరోసారి సెల్యూట్ చేసి పెద్దమ్మగారు పంపారు. తమర్ని కారులో ఇంటికి తీసుకువెళ్ళమన్నారు అన్నాడు నమ్రతగా. నన్నా, దేనికి? నాకు బస్ పాస్ ఉంది. ఎండగా ఉంది, తమర్ని బస్సులో వెళ్ళొద్దని చెప్పమన్నారు. ఎక్కండి. కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. అరుణకి గర్వంగా ఉంది. పాపం సుందరమ్మ గారికి వెర్రి ఆపేక్ష. తానెక్కడ కందిపోతానో అని భయం. నీకెలా తెలుసు నేనిక్కడ ఉంటానని? ఇంటికెళ్ళాను. అమ్మగారు చెప్పారు. తమరు 3 గంటలకల్లా వస్తారని. కొంచెం లేట్ అయితే తమరు వెళ్ళిపోయి ఉండేవారు. పెద్దమ్మగారు మరీ చెప్పారు. కారు తీసుకునెళ్ళి కాచుకుని కూర్చోమని అన్నాడు డ్రైవర్.
కారు నెమ్మదిగా వెళుతోంది. అరుణకి రాజారావుని గురించి ఎన్నో తెలుసుకోవాలనుంది. అతని అభిరుచులేమిటి? అతని చిన్నతనం ఎలా ఉండేది? ఎన్నో వివరాలు కనుక్కోవాలనుంది. నువ్వు ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నావు? అడిగింది అరుణ డ్రైవర్ని. నేను పనిలో ప్రవేశించి 3 ఏళ్లయింది. అంత క్రితం మా నాన్న ఉండేవాడు. మీ నాన్న చాలా రోజులు చేశాడా? పెద్దమ్మగారి పెళ్ళయ్యాక పెద్దమ్మగారి తండ్రిగారు కారు కొన్నారు. ఆ కారుకి మా నాన్న డ్రైవర్గా వచ్చాడట. అప్పట్నుంచి 3 ఏళ్ల క్రితం దాకా మా నాన్న ఉండేవాడు. నీకు పెళ్ళయిందా? అయింది. 2 పిల్లలు. పెద్దమ్మగారే నాకు పెళ్లి చేశారు. పిల్లని వెతికి డబ్బు ఖర్చు చేసి పెళ్లి చేశారు. ఆ అమ్మగారు చాలా దయగా ఉంటారు. కోపం వస్తే మటుకు పట్టుకోలేం. నీ మీద కోపడ్డారా ఎప్పుడైనా? ఒకసారి. దేనికి? నేను బుల్లిరాజు గారు సినిమాకు వెళ్ళాం. నన్ను తీసుకెళ్ళమని రాజాబాబు గారు చాలా తొందర చేశారు. ఇద్దరం మొదటాట సినిమాకు వెళ్ళాం. తర్వాత పెద్దమ్మగారు ఒకటే కంగారు. బాబుగారు తప్పిపోయారని 4 వైపులకి మనుషుల్ని పంపారు వెతకటానికి. రాత్రి 9:30కి ఇద్దరం ఇంటికొచ్చాం. ఆ రోజు పెద్దమ్మగారికి ఎంత కోపం వచ్చిందని బెల్ట్ పుచ్చుకుని నన్ను చితకబాదారు. అప్పటి దెబ్బల మచ్చలు మోకాళ్ళ మీద ఇంకా ఉన్నాయి. బాబుగారిని కొట్టలేదా? లేదు. నేను కదా తీసుకువెళ్ళాను. బుల్లిబాబు గారికి దారులు సరిగ్గా తెలియవు. ఆయన ఉద్యోగంలో చేరేదాకా. అప్పటికి నువ్వు చదువుతున్నావా? బాబుగారు స్కూల్ ఫైనల్కి వచ్చారు. నేను 9 తప్పాను. నా సావాసం చేస్తే బుల్లిబాబు చెడిపోతారని భయపడేవారు పెద్దమ్మగారు, చెప్పాడు డ్రైవర్. నీ పేరేంటి? రంగయ్య. నీ పెళ్ళి ఎప్పుడైంది? ఆ తర్వాత 6 ఏళ్ల దాకా నన్ను గుమ్మంలోకి రానివ్వలేదు పెద్దమ్మగారు. మా నాన్నకి జ్వరం వస్తే నేను కారు తోలడానికి వచ్చాను. అప్పటికి అమ్మగారి కోపం తగ్గింది. ఆ తర్వాతనే నా పెళ్లి చేశారు. అరుణకి కథ వింటుంటే సుందరమ్మ గారి స్వభావం కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. మనవడి విషయంలో ఆవిడ ఎటువంటి పొరపాటు సహించలేదు. అది తథ్యం. నువ్వు బుల్లిరాజు గారు స్నేహంగా ఉండేవారా? లేదమ్మా. బాబుగారు కారులో వెళ్ళేవారు, కారులో వచ్చేవారు. వారి స్నేహితులు ఎవరూ లేరు. ఇప్పుడు కూడానా? ఇప్పుడు పెద్దవారయ్యారనుకోండి. చిన్నప్పుడు పాపం జాలిగా ఉండేది ఆయన్ని చూస్తే. పెద్దమ్మగారు ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు, అన్నాడు రంగయ్య. కారు దాస్ ప్రకాష్ దాటి తమ ఇంటి ముందు ఆగింది. అక్కయ్య వచ్చింది, అక్కొచ్చేసింది అంటూ చిన్నపిల్ల రాణి పరిగెత్తుకుంటూ వచ్చింది కారు దగ్గరికి. డ్రైవర్ దిగి కారు తలుపు తెరిచాడు. నువ్వు కారు తీసుకుని వెళ్ళిపో, అంది అరుణ లోపలికి వెళుతూ. వద్దమ్మా, కారు ఇక్కడే ఉంచుకుని తమరిని ఎక్కించుకుని రమ్మన్నారు. నేను ఇక్కడే ఉంటాను. నాన్నొచ్చారా? అడిగింది గుమ్మంలో నిల్చున్న రాణిని. నాన్న చిన్నక్క ఇంకా రాలేదు. మేమంతా రెడీ, అంది అతి ఉత్సాహంగా. ఇంకో గంట గంటన్నర పడుతుంది, అంది అరుణ డ్రైవర్ని ఉద్దేశించి. పర్వాలేదమ్మా, పెద్దమ్మగారు ఇక్కడే ఉండి తమరిని అందరినీ తీసుకురమ్మన్నారు. సరే అంటూ లోపలికి వెళ్ళింది అరుణ. ఇంట్లోకి వెళ్ళేటప్పటికి సావిత్రమ్మగారు కాలుగాలిన పిల్ల ఇటు అటు తిరుగుతోంది. మీ నాన్నగారు ఇంకా రాలేదు, సుశీల రాలేదు, అంది కంగారుగా. పిల్లలందరూ నీట్గా తయారయ్యారు. సావిత్రమ్మగారు గుంటూరు జరీచీర కట్టుకుంది. తల్లిని చూసిన ప్రతిసారి అరుణ అనుకుంటూ ఉంటుంది, ఎంత పనిలోనూ ఎంతమంది పిల్లల తల్లైనా తన తల్లి ముఖంలో నేవళం పోలేదు. సన్నగా తెల్లగా ఉంటుంది. తామిద్దరిని చూస్తే తల్లి కూతుళ్ళు అనుకోరు, అప్పచెల్లెళ్ళు అనుకుంటారు. ఎందుకమ్మా అంత హడావిడి? ఇంకా 3 అవ్వలేదు. 5ంటికి కదా వాళ్ళు రమ్మంది. చాలా టైం ఉంది. కాఫీ పెట్టావా? ఆ, పెట్టి ఫ్లాస్క్లో పోసాను. ఉండు, గ్లాసులో పోసిస్తాను. నేను పోసుకుని తాగుతాలే, ముందు కాళ్ళు చేతులు కడుక్కుని రాని అంటూ దొడ్లోకి దారి తీసింది అరుణ. అరుణ కాఫీ తాగి జడవేసుకునేసరికి సుశీల కాలేజీ నుంచి వచ్చింది. సుశీల వెనకాలే తండ్రి వచ్చాడు. 5 అయ్యేటప్పటికీ అందరూ కారెక్కారు. వాళ్ళు వెళ్ళేటప్పటికీ రాజా ఆఫీసు నుంచి ఇంకా రాలేదు. తాతగారు అమ్మమ్మగారు వరండాలో కూర్చునున్నారు. వీళ్ల రాక విని లక్ష్మీదేవి గారు లోపల నుంచి వచ్చింది. రండి రండి అంటూ అందర్నీ హాల్లోకి తీసుకెళ్లారు. హాల్లో పూర్వకాలం నాటి సోఫాలు మధ్యన వేసున్నాయి. 2 సోఫా సెట్లు జతలు జతలుగా వేశారు. మధ్యన గుండ్రటి బల్ల, దానిమీద ఇత్తడి పూలకుండి. గోడ మీద ముత్తాతగారి పెయింటింగ్ నిలువెత్తిది. మరోవైపు అమ్మమ్మగారు తాతగారు నిల్చున్న ఫోటో. అందులో అమ్మమ్మగారు సన్నగా నాజుగ్గా ఉన్నారు. మా పెళ్ళైన కొత్తలో తీయించుకున్న ఫోటో. అప్పటికి నీ మామగారు కడుపున పడలేదు, అంది సుందరమ్మగారు. లక్ష్మి, నీ వియ్యపురాన్ని తీసుకెళ్లి తోట దొడ్డి చూపించు. ఇల్లంతా మేడ మీద కూడా చూపించు. మళ్ళీ ఆజ్ఞ. ఆఫీస్కి కారొచ్చిందా? అడిగింది సుందరమ్మగారు. వచ్చింది. మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు. బస్ పాస్ ఉంది. బస్సులో వెళ్ళడం నాకు అలవాటే. నీకు అలవాటు ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు రామకృష్ణే కూతురు కాదు, సుందరమ్మ గారి మనవడికి కాబోయే భార్యవి. నువ్వు బస్సులో ఎక్కి తిరగకూడదు. ఏం అని ప్రశ్నించాలనిపించింది. కానీ ఆ ప్రశ్న నాలుక దాటి రాలేదు.
ఎన్నాళ్ళ నుంచి అందరిలా బస్సులో వెళుతూ ఇప్పుడు మట్టుకు కారులో. అసలు నీకు ఆ ఉద్యోగం ఎందుకు? శుభ్రంగా రిజైన్ చేసి పారే. నాకు కాలక్షేపం కాదండి. ఇంట్లో కూర్చుంటే తోచదు. ఒక నెల్లాళ్ళాగు. అప్పుడు అంటావు క్షణం తీరిక లేదండి అని. లేని వాళ్ళకు ఉద్యోగం నీకెందుకు చెప్పు? ఎండనక వాననక అడ్డమైన వాళ్ళ మధ్య. అరుణ ముఖం ఎర్రబడుతోంది. నిన్ను ఉద్యోగం మానమని అనడం లేదు. ఊరికే నా అభిప్రాయం చెప్పాను. నాకు ఇప్పుడప్పుడే మానాలని లేదండి. కొన్నాళ్ళగి. అంటే పెళ్ళయ్యాక మానేస్తావా? అరుణ జవాబు చెప్పలేదు. తల ఉంచుకుంది. అంత సిగ్గుపడతావెందుకు? 4 నెలలు పోతే వికారమని వేవిళ్ళని నువ్వే మానేస్తావు. రేపు నా మనవడు నీ కొంగు వదులుతాడేమిటి? అప్పుడు మానేస్తావు. కంఠస్వరం మృదువుగా ఉన్నా ఆ కళ్ళల్లో నవ్వు లేదు. కానివ్వండి, అప్పుడు ఎలాగూ మానేస్తాను. ఈలోగా నన్ను ఉద్యోగానికి వెళ్ళనివ్వండి. మీరు చెబితే ఆయన కాదనరు. పెళ్ళయ్యేదాకా చెయ్యి. ఆ తర్వాత రిజైన్ చేద్దువు గాని, సరేనా? అంది సుందరమ్మగారు నవ్వుతూ. అరుణ తల ఊపింది. ఈ అమ్మమ్మగారు మనుషుల్ని తన దారికి ఎలా తిప్పుకోగలదో అర్థమవుతోంది. నెమ్మదిగా తన చేత ఉద్యోగం మానిపించేందుకు ఒప్పించేసింది. అసాధ్యురాలు అనుకుంది అరుణ మనసులో. తోట, దొడ్డి, ఇల్లు, వాకిలి చూసి తల్లి తండ్రి హాల్లోకొచ్చారు. వెంకమ్మ పలహారాలు తీసుకునొచ్చింది.